సంపద పెరగాలంటే పంటల్లో వైవిధ్యం రావాలి. అందుకే సాంప్రదాయ సాగు నుంచి అధిక లాభాలు ఇచ్చే ఉద్యానవన పంటల వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పుకు మరింత ఊతమివ్వడానికి ప్రభుత్వాలు సబ్సిడీలతో రైతులకు అండగా నిలుస్తోంది. పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగు, సూక్ష్మ సేద్యం ఇలా ఉద్యానవన రంగంలో 40% నుంచి 90% వరకు సబ్సిడీలు అందిస్తూ రైతుల భవిష్యత్తును బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పండే పంటలకు, విదేశీ పంటల సాగుకు ఎఫ్పీఓలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. ఇంతకీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు ఏవి? రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడంలో ఉద్యానవన పంటలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం సాధించడానికి పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో రైతులకు చేయూతనిస్తున్నాయి. మామిడి, జామ, దానిమ్మ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల తోటల ఏర్పాటుకు ప్రభుత్వం 40 నుంచి 75% వరకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే టమోటా, మిర్చి, బెండ, దోసకాయ వంటి కూరగాయల సాగు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. పూల సాగులో కూడా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. డ్రిప్ వ్యవస్థ, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి వాటిపై ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం రైతులకు కలుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పండే పండ్ల తోటలు, విదేశీ కూరగాయ పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు అధికారులు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కోల్డ్ స్టోరేజ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆ వివరాలు పాడేరు ఉద్యాన శాఖ అధికారి ద్వారా తెలుసుకుందాం. నేను ఉద్యాన శాఖ అధికారిని పాడేరుగా ఉంటున్నాను. సో మన ఉద్యాన శాఖ నుంచి MADH, RKVY, నేషనల్ బ్యాంబూ మిషన్ అనే స్కీమ్స్ ఉంటాయి. ఈ MADH స్కీమ్ నుంచి మన ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువగా షూటబుల్ అయ్యే క్రాప్స్ ఏంటంటే అవకాడో, లిచ్చి, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ ఇలాంటి క్రాప్స్ అన్నీ కూడా మన ఏజెన్సీ ప్రాంతానికి షూటబుల్గా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఎవరైనా రైతులు ఏరియా ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ పథకం కింద ఎవరైనా రైతులు వేసుకున్నట్లయితే మేము దానికి మా డిపార్ట్మెంట్ నుంచి 40% రాయితీలు కూడా అందిస్తాము. దీనికి ఏంటంటే మీకు కావాల్సింది ఆధార్, ల్యాండ్ డాక్యుమెంట్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే మేము మా డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్లికేషన్ ఇస్తాం. సో దాన్ని ఫిల్ చేసి మాకు ఈ బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాకు ఇచ్చినట్లయితే మీ కన్సర్న్డ్ సచివాలయంలో ఉన్న VH ఆర్ VAAకి లేదా కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్కి ఇచ్చినట్లయితే మీకు 40% రాయితీ కింద మన డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది వస్తుంది. అలాగే ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ కూడా మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు చైనీస్ క్యాబేజ్ అని, బ్రకోలీ అని, రెడ్ క్యాబేజ్, రెడ్ బెండి ఇలాంటివన్నీ కూడా మన వాతావరణంకు అనుకూలంగా ఉంటాయి. సో ఇలాంటి పంటలు కూడా వేసుకునే రైతులకి మన డిపార్ట్మెంట్ నుంచి ఒక హెక్టార్కి గాను 24,000 రూపాయలు సబ్సిడీ ఉంది. అలాగే ఫ్లవర్స్, బంతిపూలు కానీ, చామంతులు కానీ, కనకాంబరాలు కానీ ఇలా వివిధ రకాల పువ్వుల మొక్కలు కూడా ఎవరైనా రైతులు వేసుకున్నట్లయితే దానికి కూడా మన డిపార్ట్మెంట్ నుంచి 20,000 రూపాయలు ఒక హెక్టార్కి సబ్సిడీ ఉందండి. అలాగే మన ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది రైతులు కూడా పుట్టగొడుగులను పెంచుతూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా మన డిపార్ట్మెంట్ నుంచి రాయితీ ఉంది. అంటే ఒక 200 SFT ఉన్నట్టుగా మనం 2 రూములు కట్టుకోవాలి. 100 SFT ఒక రూము, ఇంకో 100 SFTతో ఇంకో రూమ్ కట్టుకొని దానికి మన పుట్టగొడుగులు పెంచేందుకు కావాల్సిన చాఫ్ కట్టర్ అని, డ్రమ్ములు అని చెప్పి ఇలా మన పుట్టగొడుగులు పెంచుకోవడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మీ కన్సర్న్డ్ HO గారికి ఇన్ఫామ్ చేసినట్లయితే HO గారు ఫీల్డ్ విజిట్ చేసి వచ్చి అది మా గైడ్లైన్స్ అనుకూలంగా ఉన్నట్లయితే దానికి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి మీకు రాయితీని అందజేస్తారు. ఈ లో కాస్ట్ మష్రూమ్ యూనిట్కి గాను ఒక యూనిట్కి 200 SFT ఉన్న ఒక యూనిట్కి 1,00,000 రూపాయల వరకు మనకి సబ్సిడీ ఉంది. అలాగే నీటి కుంటలు కూడా ఉన్నాయి. ఈ ఫామ్ పాండ్స్ నీటి కుంటలకి ఎలా అంటే 20 మీటర్ల పొడుగు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతోని అంటే 1,200 మీటర్ క్యూబ్ కల నీటి కుంటని ఎవరైనా రైతులు వాళ్ళ తోటల్లో చేసుకున్నట్లయితే దానికి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఉందండి.
అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే FPOs కూడా మా డిపార్ట్మెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయండి. కలెక్షన్ సెంటర్స్ అలాగే కోల్డ్ రూమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కలెక్షన్ సెంటర్స్ అంటే 60 × 40 × 15 ఫీట్ ఈ డైమెన్షన్స్లో ఉన్న ఒక నిల్వ కేంద్రం లాగా కట్టుకున్నట్లయితే దానికి మా డిపార్ట్మెంట్ నుంచి 6 lakhs రూపీస్ వరకు MADH స్కీమ్ నుంచి సబ్సిడీ వస్తుంది. అలాగే కోల్డ్ రూమ్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి 40% వరకు సబ్సిడీ ఉందన్నమాట. సో ఈ కోల్డ్ రూమ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడతాయంటే కూరగాయలు ఏమైనా నిల్వ చేసుకునేందుకు, ఫ్రూట్స్ అంటే పెరిషబుల్ ఫ్రూట్స్ ఏమైనా నిల్వ చేసుకునేందుకు వీటికి ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యానవన పంటలు రైతులకు ఆశాకిరణంగా మారుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సహకారం సద్వినియోగం చేసుకుంటే రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించే అవకాశముంది.